స్టీల్ ప్లాంట్లో ప్రమాద ఘటన జరిగి 14 నెలల క్రితం మరణించిన పెంటయ్య కుటుంబానికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు 9 మందికి ఏమి చేస్తుందని ప్రశ్నించారు జగన్. పెంటయ్య కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనలో పూర్తి స్థాయిలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో దానికి సంబంధించి గత 14 నెలల క్రితం ఒక ఘటన జరిగినా కూడా ఇప్పటివరకు కూడా దానిపైన కనీసం ప్రభుత్వం ఎటువంటి స్పందన చేయలేదని, ఇస్తామన్న ఎక్స్గ్రేషియా సైతం కూడా ఇవ్వలేదని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే కుటుంబ సభ్యులు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యొక్క కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడుగుతారు. అని చెప్పండి, అసలు ఆ స్టీల్ ప్లాంట్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. గతంలో ఏం జరిగింది, అసలు మీ డాడీ ఏమైంది? గత సంవత్సరం మార్చి 14వ తారీఖు సుమారు 5 గంటల 15 నిమిషాల ప్రాంతానికి యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చింది, మీ డాడీకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, చిన్నగా జరిగిందని చెప్పి ఉన్నారు. కానీ మేము హాస్పిటల్ చేరుకునే సమయానికి అవి 65% బర్న్స్గా, 60 నుంచి 70% బర్న్స్గా ఇదే హాస్పిటల్ 7 హిల్స్లోనే నిర్ధారించడం జరిగింది. యాజమాన్యం నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే మాకు లేదు. ఎప్పుడైతే మా డాడీ ఏప్రిల్ 1వ తారీఖున చనిపోయారో ఆ రోజు చనిపోయిన దినాన్ని వచ్చి మీకు జాబ్ ఇస్తాము, కాంపెన్సేషన్ ఇస్తామని మాట్లాడి ఉన్నారు. కానీ మాకు యాజమాన్యం తరపు నుంచి ఆ దినం తర్వాత ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఈ రోజు తెల్లవారి సమయాన్న జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనగా వాళ్ళు కలుస్తామేమో అనే భయంతో యాజమాన్యం ఫోన్ చేసి మీకు వితిన్ 24 గంటల్లోనే ఆఫర్ లెటర్ ఇస్తాం, వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి మాతో మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ నుండి జాబ్ కోసం మీరు వెళ్ళారా? ముందు కన్సల్ట్ చేశారా? ఈ ముందు ఎప్పుడైనా ఏమంటున్నారు? అసలు ఏ జాబ్ ఇస్తామన్నారు? రెగ్యులర్ జాబ్, పర్సనల్ జాబ్, ఎంత కాంపెన్సేషన్ ఇస్తామన్నారు? కాంపెన్సేషన్ ఇస్తామని అన్నారు, కానీ ఏ రేంజ్ లో ఇస్తాననేది కూడా ప్రకటించలేదు వారు. అసలు నష్టపరిహారం ఎంత అని కూడా మాకు చెప్పలేదు. తర్వాత రావాల్సిన నార్మల్ ఇన్సూరెన్స్ అమౌంట్స్ అయితే ఏమైనా వచ్చాయి, కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ RINL స్టీల్ ప్లాంట్ నుంచి కానీ మాకు ఎటువంటి అమౌంట్ కూడా మాకు అందలేదు. తర్వాత వాళ్ళ హామీ కూడా ఇవ్వలేదు. ఈ నెల పోతే ఇంకో నెల ఇస్తాం, ఈ నెల పోతే ఇంకో నెల ఇస్తాం అన్నారు. మధ్యలో ఫైల్ కనబడలేదు అన్నారు. 8 నెలలు 9 నెలల కాలం పాటు ఫైల్ కనబడలేదు అన్నారు. మా తరపు నుంచి మేము ఇవ్వాల్సిన ప్రతి డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ప్రతిదీ కూడా RINL కి మేము సబ్మిట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ తరపు నుంచి ఎటువంటి స్పందన మాకు లేదు. ఇది ప్రధానంగా బాధితులు వారికి సంబంధించి ఏదైతే ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా సంగతి కూడా తెలియకుండా కొన్ని రోజులైతే ఫైల్స్ అన్ని కూడా పక్కదో పట్టేసి పోయాయని చెప్పేసి కూడా చెప్పడం విస్మరణీయానికి గురి చేసిందని చెప్పేసి తెలియజేస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తారని ముందుగా తెలుసుకొని అప్పటికప్పుడే మాతో పాటు తీసుకొచ్చి ఇక్కడ వెంటనే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే అది యాజమాన్యం అయితే ఫోన్ వచ్చింది తప్ప ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి చలనం కూడా లేదని చెప్పేసి అయితే బాధితులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, 100 టీవీ.